సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మిమ్మల్ని విలువడం ఏంటంటే ఈరోజు మీకు అందరికీ తెలిసే బీసీలకు అన్యాయం జరుగుతున్నది అనే సిద్ధాంతంతో పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ప్రతి సంవత్సరం బీసీలకు ఏదో విధంగా కొన్ని వేల బడ్జెట్లు ఇప్పుడు 2004 నుంచి 2014 నుండి చూసుకుంటూ పోతే ఇప్పటి వరకు కూడా 11,000 చిల్లర పైచిలకు 11,000 చిల్లర కోట్ల పైచిలకు బడ్జెట్ కేటాయించారు. దాంట్లో ఖర్చు చేసింది ఏంటంటే 2,000 పరిస్థితికే ఖర్చు చేసిండ్రు. ఖర్చు చేసి మిగతా బడ్జెట్ దారి మళ్లిస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అదే అన్యాయం చేసింది బీసీలకు. ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దారుణంగా మోసం చేస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి గ్రామం నుండి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మరి మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతోనూ కూడా ఈరోజు పూర్తి స్థాయిగా గ్రామాలకు వెళ్ళిపోతుంది. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు ప్రస్తుతం బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఈగ వాళ్ళని కూడా బీసీలకు అన్యాయం జరిగితే అక్కడ వాళ్తుంది. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో మనకు కత్తెర గుర్తు కేటాయించారు. మున్సిపల్ ఎలక్షన్లో జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీలో నిలుస్తుంది ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు మేనిఫెస్టో కూడా మా గౌరవ అధ్యక్షులు మన తీన్పారి మల్లన్న గారు ఈరోజు మేనిఫెస్టో కూడా నిన్ననే ఆయన విడుదల చేసినారు. మరి దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరి అహర్నిశలు బీసీల పట్లనే ఆలోచించేటువంటి మహానుభావుడు. మరి ఆయనకు ఆ భగవంతుడు ఎట్లా ఇచ్చిండో పుష్కలమైన ఆ యొక్క సబ్జెక్టు. బీసీల సంక్షేమమే నా యొక్క జీవితము, నా గుండె. బీసీలకి ఏ చిన్న ఆపద వచ్చినా నా గుండె ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. మరి నేను బీసీల గురించి, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మనం ఒక పార్టీని పెట్టుకుంటేనే గనక, మనం ఆ పార్టీని బలోపేతం చేసుకుంటే గనక మనకు అనుకునేవి సాధించుకోలేము. ఇప్పుడు అడుగుతారు ఏదన్నా మనకు సంక్షేమం గురించి బీసీ వెల్ఫేర్లో అడిగినాం అనుకోండి, ఫండ్ లేదండి అని అంటారు. మా మూసి పరివాహక దాని డెవలప్మెంట్కు 1,00,000 కోట్లు అయితే వాళ్ళకి ఈజీ వెళ్తాయి. మరి ఆ 1,00,000 కోట్లు మన బీసీలకు గనక మన సంక్షేమం గురించి మరి వాడినట్టయితే ఆ ప్రభుత్వాలకు ఏదైనా ఒక క్రెడిట్ అనేది దక్కుతుంది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లు మన బీసీలను పీడించుకొని బతికింది, సంపాదించుకుంది. ఇప్పుడు వచ్చే పార్టీ కూడా, ఇప్పుడు నడిచే పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కోవలా పనిచేస్తుంది. మరి ఎట్లా మరి మన పార్టీని మన గ్రామాల నుండి, మండలాల నుండి, జిల్లా హెడ్ క్వార్టర్ నుండి మరి ప్రతి ఒక్క పౌరునికి మరి మన బాధలు, మనం ఏ రకంగా అయితే బాగుపడతాం, మన జీవితాల్లో వెలుగు ఎట్లా వస్తుంది అన్న ఉద్దేశంతో మనం ముందుకు పోవడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. మరి మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి. దీంట్లో బరిలోకి మన వాళ్ళు చాలామంది వస్తుండ్రు. మరి పార్టీలో కూడా చేరడానికి మహా మేధావులు అందరూ కూడా వస్తుండ్రు. వాళ్ళందరినీ ఆహ్వానించుకొని పార్టీ బలోపేతానికి మనమందరం కూడా, మరి మీడియా మిత్రులందరికీ కూడా బాధ్యత ఉంటుంది. మనం ఈ 78 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో మనం సంపాదించుకోవాలి.